హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. భారతదేశ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతోందా? అమాయకమైన చిన్నపిల్లల తల్లిదండ్రులు మనస్పర్ధల మధ్య నలిగిపోతున్నారా అంటే కొంతవరకు అవునని అనాల్సి వస్తోంది. సెలబ్రిటీలు మొదలుకొని సామాన్యుల వరకు భార్యాభర్తలు విడిపోవటం ఎక్కువైందనే చెప్పాల్సి వస్తోంది. పెళ్లి పెటాకులయ్యింది అనే మాట ఎప్పుడో కానీ వినిపించేది కాదు. ప్రస్తుతం మీడియా ద్వారా ప్రతి చిన్న విషయం ప్రజలకు తెలుస్తోంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మీద విపరీతంగా అభిమానం పెంచుకుంటున్నారు అభిమానులు. ఈ మధ్య జ్యోతిక సూర్య విడిపోయారని, జ్యోతిక పిల్లల్ని తీసుకుని ముంబైకి మకాం మార్చేసిందని మీడియాలో వచ్చే వార్తలు చూసి అభిమానులు బాధపడుతున్నారు. కానీ అలాంటిదేమీ లేదని, తనకు అక్కడ అవకాశాలు రావడం వల్ల వెళ్ళానంతేనని జ్యోతిక క్లారిటీ ఇచ్చారు. అలాగే ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్లు విడాకులు తీసుకుంటున్నారని, అజిత్, శాలిని, విజయ్ వంటి వారందరూ విడాకులు తీసుకోబోతున్నారని మీడియాలో వస్తున్న వార్తలను చూసి అభిమానులు అందులో ఎంతో కొంత నిజం ఉండొచ్చు అనుకుంటున్నారు. సమంత, నాగచైతన్య విషయంలో, అలాగే ఐశ్వర్య, ధనుష్ వంటి వారి విడిపోవడం వల్ల అలాంటి వార్తలు విన్నప్పుడు నిప్పు లేనిదే పొగరాదు కదా అని అవి నిజమేనేమోనని అభిమానులు బాధపడుతున్నారు. రోజు రోజుకు విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇందుకు ఎవరు బాధ్యులు అంటే మనమే కారణమని చెప్పక తప్పదు. పూర్వం ఒకసారి పెళ్ళయిందంటే భర్త కుంటివాడైనా, గుడ్డివాడైనా, కోపిష్టివాడైనా భార్యలు సర్దుకుపోయేవారు. కాబోయే భర్త ఎలాంటి వాడో తెలుసుకునే, చూసే అవకాశం వారికి ఉండేది కాదు. ఆర్థిక స్వతంత్రం ఉండేది కాదు. తల్లిదండ్రుల కష్టం చూసి తర్వాత తమ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సర్దుకుపోయేవారు. ఒక తరం స్త్రీలు పడిన కష్టాన్ని చూసి వారు తమ పిల్లలు బాగా చదువుకోవాలి, ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉండాలి అని కోరుకున్నారు. అమ్మాయిలను, అబ్బాయిలను కూడా సమానత్వం పాటిస్తూనే పెంచుతున్నారు. నువ్వు ఇంటి పనులు చేయాలి, స్త్రీలను గౌరవించాలి అని మగపిల్లలకు నేర్పుతూనే ఉన్నారు. నేటి తరం పిల్లలకు మంచి విద్య, ఉద్యోగాలు ఉంటున్నాయి. ఆర్థికంగా ఒకరిపై ఆధారపడే పరిస్థితి లేదు. చాలామందికి కాబోయే భాగస్వామిని చూసి, మాట్లాడి, నచ్చితేనే పెళ్లి చేసుకునే స్వాతంత్రం ఇస్తున్నారు. అయినా విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. పెళ్లికి ముందే అసలు పెళ్ళంటే ఏంటి, ఎందుకు చేసుకుంటున్నాం, ఎలాంటి పరిస్థితులు ఎదురు కావచ్చు వంటివి ఆలోచించి పెళ్లి చేసుకుని చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దుకుపోయి కుటుంబ వ్యవస్థను, తమ సంతోషాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.